ఇట్లా చేసినచో నీ కుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను ఆలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములు అన్నీ నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెను అన్నచో సాయి లీలను చదువుము. వానిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందు ఉంచుకొనుము. వారి పాదములని ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలు అనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. అవి విను వారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు